అంతర్గం మండలం పెద్దంపేట రాయడండి గ్రామ పంచాయతీ పరిధిలో 2,06,31,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి చేయడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు పెద్దంపేట రాయడండి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రామగుండం ప్రాంతం ఉత్తర తెలంగాణకి అన్నం పెట్టే ప్రాంతంగా ఉండేదని, దొరల పాలనలో గడిల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహకారాలతో నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో 8th ఇంక్లైన్ కాలనీ నుండి మొదలుగా అంటే అంతర్గం, పాలకుర్తి మండలాల్లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గత ప్రభుత్వంలో దళిత బంధు లాంటి ప్రభుత్వ పథకాలు రావాలంటే లంచం అడిగేవారని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 10 సంవత్సరాలు మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దంపేట గ్రామంలో 59 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, పెద్దంపేట గ్రామంలోని అర్హులైన వారికి 67 మందికి తెల్ల రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు 5 మందికి ఇవ్వడం జరుగుతుందన్నారు. 200 యూనిట్ల కరెంటు ఉచితం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారు కట్టండని, మిగిలిన వారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు. 1000 మందికి గోదావరి ఖనిలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, గ్రామాల్లో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం త్వరలో చేస్తామని తెలిపారు. పండించిన పంటను ఒక్క గింజ కూడా పోకుండా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనడం జరుగుతుందని, రైతులకు సాగునీరు అందించడం మూలంగానే రైతులకు 2 రెట్ల పంటను తీయగలిగారన్నారు. ఈ ప్రభుత్వం చేసే పనులను మాత్రమే చెప్పుకుంటుందని, మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు చేయడం లేదన్నారు. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీరు నన్ను గెలిపించుకున్న ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని అగో మా వాడు గర్వంగా పనిచేస్తున్నాడు చెప్పుకునే విధంగా పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నా. ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా 18 కాలేజీ మొదలు పెట్టుకుంటే అట్లా తిరుక్కుంటా పోతే మన పలకుర్తి ధర్మారం క్రాస్ దాకా మన ఊరు, ఏ ఊరికైనా మనం అన్ని ఊళ్ళలో ఇదే పరిస్థితి ఉంటే ఇవాళ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మంచినీటి వ్యవస్థ, ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమం అర్హత ఉన్న వారికి అందరికీ అందేటట్టు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో పాటు నా కుటుంబం, మా సతీమణి ఇక్కడైతే ఇంకో అన్న మొన్నటిదాకా జెడ్పీటీసీ ఉన్న అయోధ్యన కావచ్చు, మీ అందరికి దగ్గర మిత్రుడు ఈ ఊరికి ఇవాళ తిరుగుతూ ఒక్కరం కాదు అందరం కలిసి పనిచేసి వెళ్తా ఉన్నాం. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే ఏదైనా తెల్లకాడికి అప్లై చేసుకోవాలంటే ఈ ఊరిలో ఒక దళారి ఉంటుండే, ఆడు పట్టుకపోయి ఆ ఎంఆర్ఓ తీసుకుంటాడో లేదో తెలియదు కానీ ఆ ఎంఆర్ఓ పేరు చెప్పి 5వ 10వ వసూలు చేస్తుండే. ఒక బీసీ ఏమన్నారు, లోన్ వస్తే 3 లక్షలు అయితే 50,000 ముందే కట్టాలి, దళిత బంధువు వస్తే దానికి 3 లక్షలు ముందే కట్టాలి. ఆ 3 లక్షలు పోతాయి, ఆ 7 లక్షలు రావు. ఈ 3 లక్షలకు అంటే 50,000 అడే పోతాయి, ఆ 3 లక్షలు రావు. పేదవాడికి దున్నడానికి భూమి ఇచ్చినామంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చినాయి. చదువుకోవడానికి బడి కట్టినామంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది. కరెంటు ఫ్రీ ఇచ్చినామంటే అప్పుడే వచ్చింది. మళ్ళా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ పెద్దంపేట దేని గురించి పోరాటం చేసిందో అదే ధోరణి గడిలను బద్దలు కొట్టింది. ఇవాళ ఈరోజు ప్రభుత్వంలో సంక్షేమాలు తీసుకొస్తా ఉంది. రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, రైతు రుణాన్ని ప్రభుత్వం భరించాలని 21,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు ఇలా రైతు రుణమాఫీ చేస్తే పెద్దంపేట గ్రామంలో రైతు రుణమాఫీ 224 మందికి, ఈ ఊర్లో 224 మందికి 1,82,54,000 1,82,54,000 ఈ రైతులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం. రైతు భరోసా 586 మంది రైతులకి, 586 మంది రైతులకు యువమిత్రులారా వినాల, 1,49,62,000 3 కోట్ల పైన ఇలా రైతులకు వచ్చిందని చెప్తా ఉన్నా. ఇవాళకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యక్తి మా కుటుంబ సభ్యుడు అని చెప్పి ధైర్యంగా ఇలా ఫోటోలు పెట్టి పేర్లు రాసి పెడతా ఉన్నాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకు ఒక్కసారి తీసుకొచ్చి మెడల్ పట్టి చూపించాల్సిన బాధ్యత మీది అని చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అంతర్గం మండల తహసీల్దార్ తుము రవీందర్, పంచాయతీ సెక్రటరీ రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి రమేష్, కాంగ్రెస్ పార్టీ విసిసిఎల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్, ఉరిమెట్ల రాజలింగం, మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, కిరణ్, మాజీ సర్పంచ్ అమూల శ్రీనివాస్, దేటి బాలరాజు, ఉల్లంగుల రమేష్, మోహిత్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.